పెద్దాపురం మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. ముద్రగడ పద్మనాభం మరణాన్ని వైసీపీ నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ విషయంలో ప్రోటోకాల్ను ముద్రగడ కుటుంబ సభ్యులే తిరస్కరించారని, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత ఆయనను ఆ పార్టీ నాయకులు పట్టించుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సరికాదని, పార్టీ 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని చూడలేక విమర్శలు చేస్తున్నారని, ప్రజలు ఇక వారి మాటలను నమ్మరు అని చినరాజప్ప అన్నారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఎవరైనా చనిపోయినా, మంత్రి చనిపోయినప్పుడు, అలాగే ఎక్స్ మంత్రి చనిపోయినప్పుడు ప్రోటోకాల్ ఆనవాయితీ ప్రకారం మనం పంపించారు తిరస్కరించారు. అది రాజకీయం, ఎందుకంటే రాజకీయంగానే చేశారు. అది ఎందుకంటే ఆయన చనిపోయినా ఏ పార్టీ అయినా గౌరవించిన బాధ్యత ప్రభుత్వం గౌరవించడం జరిగింది. అలాగే అలా వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు బతుకున్న నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆయన చనిపోయిన కదా సింపతి వచ్చింది వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీలోకి వచ్చి ఏం చేశారు? మీరు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాపురి విషయానికి కూడా ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చారు. ఇటు కాపురికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపులందరూ కూడా ఉన్న పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు. వైసీపీలో ఎవరు లేరు. సో కాదు నాయకులు తప్ప అంచేత ఈరోజు ఏదో విధంగా ఈ కాపులందరూ కూడా డిస్టర్బ్ చేయని ఆలోచనతోటి వైసీపీ నాయకులు ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఆ రోజు అయితే ముద్రగడ పద్మనాభం గారు మరి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించి కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. రెజల్యూషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కమిషన్ ఏర్పాటు చేసి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కాపులకు న్యాయం చేసింది. దాన్ని కూడా ఆ రోజు పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని కూడా అండర్ గ్రౌండ్లో ఏ సోకాల నాయకులే ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులే ఆ రోజు మరి ఆయన సపోర్ట్ చేసి పార్టీలో ఉండి డిస్టర్బ్ చేశారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కమిట్మెంట్ ఉండాలి తప్పించి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ చేయడం మాకు కరెక్ట్ కాదు. ఆ రోజు మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కట్టుబడి ఉండాలి. ఇలా మాట్లాడతారు. బోండమ్మ గారు ఉన్నారు. బోండమ్మ గారు మరి పార్టీ మరి ఎమ్మెల్యే 3 సార్లు ఇచ్చింది, 2 సార్లు నెగ్గాడు. దాంతో సంతృప్తిపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగిపోయింది అన్నాడు. అన్యాయం జరిగిపోయింది, అందరికీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినప్పుడు పుచ్చుకుంటారు, అవకాశాలు రాదు. ఇప్పుడు కాపుల కోటలోకి వచ్చాడు ఇంకొంత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రామానాయుడు గారు వచ్చారు, మీరేమో నారాయణ గారు వచ్చారు, మీరేమో జనసేన పార్టీ నుంచి మళ్ళీ లోకేష్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఎవరు సముద్రం కదా? అందరూ సముద్రే. అందరూ పార్టీ సహకారం చేసిన అందరూ నాకు ఇవ్వలేదని చెప్పి నేను ఎలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కదని చెప్పి ఉమ్మగారు కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకే కాపులు ఉన్నారన్నది మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ నాటకాలు సాగవు. ఎందుకంటే మీరు చేసే నాటకాలు సాగవు. గారు సగం అయిపోయింది కానీ లేదా మీ నాటకాలు సాగమని తెలియజేసుకుంటూ, వైసీపీ ఇప్పుడేం బుద్ధి తెచ్చుకోవాలి. రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమం లేదని చెప్తూ ఉంటుంది. సిగ్గులేదు, దాంట్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుందో పూర్తిగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి విమర్శించే కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. నేను ఏమి చేయలేదు, నేను చెప్పాను. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేయలేదు. నేను చంద్రబాబు వచ్చిన కాడి నుంచి కూడా రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిపెట్టాడు. అలాగే వీళ్ళకి ఏదైతే హామీలను కూడా అమలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ మాకు వేళ ఇంటికి కూటమి ప్రభుత్వం అని చెప్పి వెళ్తుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. అడిగితే అందరూ కూడా అని బాగా చేశారని చెప్పి ఏదైతే మీ హామీ ఆమెను కూడా పూర్తి చేసాం. అని చేత మరొకసారి
ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా డ్రామా ఆడుతున్నారు. వైసీపీ ఆడే నాటకంలో కాపులు ఎవరు కూడా పడొద్దని చెప్పి తెలియదు.